ముంబై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు తహూర్ రాణాకు 18 రోజుల కస్టడీ విధించింది పటియాలా ఎన్ఐఏ స్పెషల్ కోర్టు. అయితే రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఎన్ఐఏ అధికారులు. రాణాకు కోర్టు విధించిన 18 రోజుల కోర్టును ధృవీకరించింది ఎన్ఐఏ. అతనికి కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. ఇంతకుముందు ముంబై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు తహూర్ రాణాకు 18 రోజుల కస్టడీ విధించింది పటియాలా ఎన్ఐఏ స్పెషల్ కోర్టు. అయితే రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఎన్ఐఏ అధికారులు. రాణాకు కోర్టు విధించిన 18 రోజుల కస్టడీని ధృవీకరించింది ఎన్ఐఏ. అతన్ని కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రాణాను కస్టడీకి తీసుకుంది ఎన్ఐఏ. ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో అతన్ని ఉంచి విచారణ జరుపుతోంది. నిన్న రాత్రి 10 గంటల 45 నిమిషాల తర్వాత పాటియాలా ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో రాణాను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు అతన్ని కస్టడీకి అప్పగించడంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పాటియాలా ఎన్ఐఏ కోర్టుకు రాణాను తరలించారు దర్యాప్తు అధికారులు. కోర్టు జడ్జి చంద్రజిత్ ముందు అతన్ని హాజరుపరిచారు. కోర్టులో రాత్రి 11 గంటల నుంచి వాదనలు మొదలయ్యాయి. కోర్టులో ఎన్ఐఏ తరపున సీనియర్ అడ్వకేట్లు నరేంద్రమాన్, డయాన్ కృష్ణన్, రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్ పీయూష్ సచ్దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని డయాన్ కృష్ణన్ కోరగా న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్ చేశారు. అర్ధరాత్రి వరకు కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రదాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు కృష్ణన్. కోర్టు రాణా కస్టడీ తీర్పును రిజర్వ్ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్షణంలోనైనా కోర్టు తీర్పు వస్తుందన్న ఆతృత నెలకొంది. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. రాణాను 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతితో రాణాను 18 రోజుల కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు అతన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. రాణాను కోర్టుకు తరలించేటప్పుడు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు లోపల బయట హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలతో పాటు పోలీసులు కవాతు నిర్వహించారు.